హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా లక్కీ గానికి ప్యాంపరింగ్ కావాలంటే మా క్లోవిగాడు అడ్డం వస్తాడు. మాకు ఎప్పుడు కానీ ఒకరిని ప్యాంపర్ చేయాలంటే ఇంకొకళ్ళు అడ్డం కంపల్సరీ వస్తారు మా వాళ్ళు. లక్కీగాడు సైలెంట్ అయిపోతాడు పాపం, అదో చూడండి. కానీ క్లోవిగాడు అస్సలు సైలెంట్ కాడు. వాడు దాన్ని పట్టుకున్నా, మమ్మల్ని మేము కొట్టుకున్నా, మేము ఎవరిని ఏమన్నా కానీ వాడే అడ్డం వస్తాడు. ఇదేమో పాపం సైలెంట్గా ఉంటుంది. దీనికి 12 years ఓల్డ్ ఇప్పుడు. ఇది డాష్ అండ్ దాని పేరు లక్కీ. వాడు వచ్చి క్లోవర్ అంటే జర్మన్ షెపర్డ్ గాడు. వాడికి ఇప్పుడు ఈ 25th Feb అయితే వాడికి 2 years కంప్లీట్ అవుతాయి. సో వీళ్ళిద్దరిది ఒకటే మెంటాలిటీ ఏంటిది అంటే ఇద్దరు హ్యాపీగానే ఉంటారు, కానీ ఒకరిని లాడ్ చేస్తే ఇంకొకరు అడ్డం వస్తారు. మరి లక్కీగాడు కొంచెం తక్కువని రావడం, కానీ వీడికి మాత్రం చాలా, అసలు ఎవరిని లవ్ చేయొద్దు, నన్ను మాత్రం లవ్ చేయాలన్నట్టు వచ్చేస్తాడు. దాన్ని లవ్ చేస్తే వీడు వచ్చేస్తాడు అడ్డం. వీడికి ఏందో అంత ఇగో అర్థం కాదు, కానీ వాడు వచ్చేదైతే నేను తప్ప ఎవరు పట్టుకోవద్దు మీరు అంటాడు. పట్టుకుంటా అంటే ఇంకా అరుస్తాడు, పక్క నుంచి అరుస్తాడు. ఎట్లా అరుస్తాడంటే మొత్తం ఇంకా రీసౌండ్ రావాలి అట్లా అరుస్తాడు. కానీ వానికి మేము చిన్నగా ఉన్నప్పుడు మరీ అంత ట్రైనింగ్ ఇవ్వలే, కానీ ట్రైన్డ్ అయ్యిండు వాడు. అదిగో మంచిగా వింటుంటాడు ఏదైనా మాట్లాడితే. వాడు షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తాడు. చిన్నప్పటి నుంచి వాడికి ఏంటో అర్థం కాదు మరి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్మీ పీపుల్ డాగ్స్ అనమాట. వాళ్ళతో మరి ఏమన్నా ట్రైన్డ్ ఉంటుందో ఏమో పిల్లలకి కదా. కొంతమంది అంటారు కదా పిల్లలకి ట్రైన్డ్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ త్రూ వస్తుందని. వీడు కూడా పేరెంట్స్ త్రూ వచ్చినట్టుండు. అసలు వాడికి ఒక్కసారి చెప్తే బట్టి కొట్టినట్టే పట్టేసుకున్నాడు మొత్తం. ఏది చెప్పినా కానీ ఇప్పుడు వాడు మంచిగా ఏది కానీ షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ ఎవరైనా నన్ను పట్టుకోవాలి ఫస్ట్ అంటాడు. వానికి ఇది ఒకటి ఉంది. ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ అరుస్తాడు వాళ్ళు పట్టుకునేదాకా. వాళ్ళు పట్టుకున్నాకనే సైలెంట్ అవుతాడు, లేకపోతే అస్సలు కూడు అరుస్తూ ఉంటాడు. మాకైతే రీసౌండ్ వస్తుంది రా, క్లోవర్ అనుకుంటూ కరుస్తాం మేము. ఎంత అడిచినా వాడు చేసేస్తాడు. వీడికి ఒక భయం ఏంటిదంటే లక్కీ కొరకడానికి వస్తుందని చెప్పేసి భయపడతాడు. అది గయ్యమని లేచిందంటే కామ్ అయిపోతాడు. దానికి ఒక్కదానికే భయపడతాడు వాడు, ఇంకెవ్వరికి భయపడాడు. లేదంటే కర్ర తీసుకుని రావాలా అంటే గమ్ము నూకుంటాడు. కానీ లక్కీ గాడికి మూతి బెల్ట్ పెట్టాలా అంటే అది గమ్ము నూకుంటుంది. వీళ్ళిద్దరికి 2 భయాలు, మిగతా ఎవరికి భయపడరు వీళ్ళు అస్సలు. అది అంటారుగా తగ్గేదేలే, ఆ టైప్లో ఉంటాడు వీడు. ఎంత ఉన్నా మా పిల్లలు కొంచెం సాఫ్ట్. నేను ఏంటంటే స్పైసెస్ పెట్టను అందుకని. అది ఆట చూడండి, ఎవరో వచ్చినట్టున్నారు డోర్ దగ్గర, ఇంకా అరుస్తారు ఇద్దరికిద్దరు ఒక్క. కానీ మా ఇంట్లో వీళ్ళిద్దరు లేకపోతే, వీళ్ళిద్దరు మాట్లాడకపోతే మాత్రం అసలు ఏదో అయిపోయింది, ఎవరు లేరు, ఏంది ఈ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది మాకు లైఫ్లో. మాకేంటో వీళ్ళిద్దరితో బాగా టచ్. ఇంతకుముందు 22 dogs ఉండే ఫ్రెండ్స్ నాకు. అన్నిటినీ పోషించేది, అన్నీ ఉండేవి ఇంట్లో. అంటే పోషించేది అంటే ఏదో నాకు వచ్చినాయి అవి అంతే.